కాళేశ్వరంలో అవకతవకలు జరిగినట్లు ఎమ్మెల్సీ కవిత ఒప్పుకున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అయితే కేసీఆర్ అనుమతి లేకుండానే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారంటూ చామల ప్రశ్నించారు. తండ్రిని కాపాడుకోవడం కోసమే హరీష్ రావు, సంతోష్ రావు పేర్లను కవిత ప్రస్తావించారంటూ ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి మొత్తం కేసీఆర్ వల్లే జరిగిందని చామల విమర్శించారు. సంతోష్ రావు గారిని కానీ హరీష్ రావు గారిని కాపాడాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తాడు? ఇది తెలంగాణ సమాజాన్ని పక్కదో పెట్టించే ప్రయత్నం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏబట్టే మా నాయన బద్నామైందు అంటుంది కదా. అంటున్నప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆమోదం లేకుండానే ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండా. మరి ఇప్పుడు నువ్వేం చెప్దామనుకుంటున్నావు? మా నాయన పేరు ఆ రిపోర్ట్లకు వెళ్ళి తీసి ఓన్లీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా బావ హరీష్ రావుదే పెట్టండి, ఆయననే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, మా నాయన పేరు పెట్టొద్దనే ఉద్దేశమా? రాజకీయాలలో ఈరోజు కవిత గారికి జెండా లేకుండా పోయింది, అజెండా లేకుండా పోయింది. ఆవేశం, ఆవేదన, ఆ 10 ఏళ్ల పాలనలో దోచుకున్నటువంటి డబ్బు పంపకాలలో గాని అతిగా తిన్నప్పుడు ఏదైతే జీర్ణించుకోలేమో ఆ వ్యవస్థలో ఉన్నట్టుగా క్లియర్ గా కనపడదు వాళ్ళ కుటుంబం గాని వాళ్ళ